లలో కలిసినారా సుఖలల్లో కలిసి మీరు సూర్యులయ్యి మొలిసినారా ఏ దిక్కు లేనొల్లకు మీరు దిక్కు చూపే సుఖలయ్యిందా మీరు ఏ దిక్కు లేనొల్లకు మీరు దిక్కు చూపే సుఖలయ్యిందా కావు కావున కాకులరిస్తే తలుపు తెరిచి పలకరిస్తాం ఎవరొస్తారో చెప్పు మాని ఎదిరి చూస్తూ నిలుచుంటాం మీరు కాకమ్మలయ్యి వస్తారా మా కడుపు తీపి తెచ్చిపోతారా మీరు కాకమ్మలయ్యి వస్తారా మా బిడ్డలు మా కడుపు తీసి తీపిపోతారా అరే వద్దురా వద్దురా కొడుక దొర్లతోని యుద్ధమొద్దని వద్దురా వద్దురా కొడుక దొర్లతోని యుద్ధమొద్దని అరే మొండి వాడవు దండి వాడవు శ్రమలు నిండిన కుండేవాడవు పట్టిన ఆ ఎర్ర జెండను ప్రాణముండగా వదలలేదు ప్రాణముండగా మీ నెత్తూరు జెండిచిపోతారా మేము ఎత్తుకుంటే మురిసిపోతారా మీరు నెత్తూరు జెండిచిపోతారా మీరు ఎత్తుకుంటే మురిసిపోతారా అదొద్దు అది వాడితో అజయ్ గ్లౌజులు వాడి మొత్తం మొత్తం ఎట్లా చంద్రవాస్ ఆశయాలను కొనసాగిస్తాం చంద్రవాస ఆశయాలను కొనసాగిస్తాం పోరాడదాం ఆపరేషన్ కగార్కు వ్యతిరేకంగా పోరాడదాం బోటకపు ఎన్కౌంటర్లకు వ్యతిరేకంగా పోరాడదాం జోహార్ చంద్రవాస్ జోహార్ బాక్సింగ్ ఇది టెంట్ కొనకుండా అది కరెక్ట్
ఉన్నది కాబట్టి పెద్ద మొత్తంలో దాడి జరుగుతుంది మనందరికీ తెలిసిన విషయం. అట్లా ఎంతోమంది కామ్రేడ్స్ అమరులయ్యారు. కాబట్టి సమస్యలు ఉన్నంత కాలం ఆయన మీద చిన్న ఒక చంద్రవాస్ మీద సమస్య ఉంది అని ఎవరన్నారు? పైగా ప్రభుత్వాలే మావోయిజం అనేది, నక్సలిజం అనేది ఒక సమస్య కాదు, సమస్యకు పరిష్కారం అన్నారు. ప్రభుత్వాలే ఇది సాంఘిక, ఆర్థిక, రాజకీయ సమస్యగా పరిగణించారు. ప్రధానమంత్రులే ప్రకటించారు కదా. ఇది ఎంత మాత్రము శాంతి భద్రతల సమస్య కాదని ప్రభుత్వాలే ప్రకటించాయి కదా. శాంతి భద్రతల సమస్య కానప్పుడు కన్నీళ్లు పెట్టుకునే ఈ సందర్భంలో ఏమని మాట్లాడతాం? వాడు అంత బహిరంగంగా ఓపెన్ గా ఒక ముహూర్తం పెట్టి దానికి ఒక డేట్ పెట్టి ఈ డేటు లోపల మిమ్మల్ని అందరినీ చంపేస్తాను, దిక్కుముక్కు లేకుండా చేతికి దొరికిన వాళ్లను కాళ్ళు చేతులు విరిచేసి ముఖాలు శరీరం అంతా ఛిద్రం చేసి ఏందా పైశాచిక ఆనందం? ఆ కవర్లో చుట్టి మన చేతికి ఇస్తే మనకు మిగిలిందిక కన్నీటితో వాళ్ళను సాగనంపటం ఒక్కటేనా? ఇవాళ ప్రజలందరూ ఆలోచించాల్సింది ఏంటి అంటే, మన మనిషిని మనకు చంపి మన చేతిలో పెట్టడం కోసమే మనం ఓట్లేసి వాళ్ళను గద్దె మీద కూర్చోబెట్టామా? దీనినిక మరి ఏం రాజ్యం అంటాం? ఇది ఒక ప్రజాస్వామిక, ఒక రాజ్యాంగం వెలుతుల్లో ఒక చట్టబద్ధంగా సాగుతున్న పరిపాలన అని అనగలమా? ప్రపంచ దేశాల్లో భారతదేశంలో ప్రజాస్వామ్యానికి ఏమవుతుంది అని ఎవరైనా ప్రశ్న వేశారా? రాష్ట్రాలు మారణహోమానికి రాష్ట్రాలే మండిపోతున్న తర్వాత ఆయన ఇవాళ మణిపూర్కి వెళ్ళి మానుతున్న గాయాలకు మళ్ళీ చిచ్చు రేపే ప్రయత్నం చేస్తా ఉన్నాడు. మొత్తం బీజేపీ నాయకత్వం అంతా, బీజేపీ ప్రభుత్వం అంతా పేదవాళ్లను, దళితులను, ఆదివాసీలను, గిరిజనులను చంపడం కోసమే ఉన్నాయి కదా ఈ ప్రభుత్వాలు. ఏమైపోతుంది ఈ సమాజానికి అంటే, ఈ చంపటం అనే వైనం ఏదైతే ఉందో అది నిరాఘాటంగా కొనసాగటమేనా? మనం నోరు మూసుకొని మొత్తం సమాజానికంతా ఏమైంది, దేశంలో ఏదైనా ఘటన జరిగితే ఎంతో మంది రిటైర్డ్ జడ్జీలు, న్యాయవాదులు, మేధావి వర్గం ఉత్తరాలు దాని మీద స్పందిస్తూ రాసిన సంఘటనలు ఎన్నో చూశాం. మరి ఇప్పుడు ఏమైంది?
చంద్రహాస్ చనిపోతే ఏ ఉత్తరం రాదే, బాలకృష్ణను మట్టు పెడితే ఏ మేధావి ఒక ఉత్తరం రాయాడు, ఏ రిటైర్డ్ జడ్జి ఒక ఉత్తరం రాయాడు, ఏ పౌర సమాజం గొంతెత్తి మాట్లాడతలేదు. కేవలం ఇది మనకు సంబంధించిన సమస్యనేనా? ఇది కేవలం మావోయిస్టులుగా చనిపోతున్నారు కదా, మాకేం పట్టింది అని అనుకోవటమేనా? దేశంలో మావోయిస్టులు చనిపోవటం కాదు ఇది. ఇది రాజ్యాంగాన్ని మట్టు పెట్టడం, ఇది చట్టాలను బేఖాతరు చేయటం, ఇది ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయటం. ఇంత జరుగుతున్నా కానీ ఎవ్వరు కూడా ఎక్కడ కూడా మాట్లాడకుండా ఉండే పరిస్థితి చాలా భయానకంగా ఉంది. అన్నిటికంటే బాధ పెట్టే అంశం ఎందుకు స్పందన రావటం లేదు అనేది. ఏమైపోయింది మన కృషి? 50 సంవత్సరాలు భారతదేశంలో, 100 సంవత్సరాల కమ్యూనిస్టు చరిత్ర ఘనంగా చెప్పుకుంటున్నామే. ఎందుకు మనం చేసిన కృషి అంతా ఏమైపోయింది అని ఇవాళ మనం ఆలోచించుకోవాలి. కానీ దానికి తగిన నేపథ్యం కూడా ఉంది కదా. ఎందుకు మనం కోరుకున్నంత స్పందన రావటం లేదు? ఎవరు పడితే వాళ్ళని ఎక్కడ పడితే అక్కడ అక్రమ కేసుల్లో ఇరికించి, నల్ల చట్టాలలో ఊపాలలో ఇరికించి, పదుల సంఖ్యలో, వందల సంఖ్యలో ఒక్కొక్కరి పైన కేసులు పెట్టి జైళ్ల పాలు చేసి, ఏ బెయిల్ ఇవ్వకుండా నెలలకు నెలలు తరబడి, సంవత్సరాల తరబడి జైల్లో మగ్గిపోయేలా చేస్తే ఇది ప్రజాస్వామ్య వ్యవస్థ అనిపించుకుంటుందా? ఏంటికి మారణ హోమం? నీవు తేదీలు పెట్టి, గడువు పెట్టి చంపటం అనేది దేనికోసం? మనందరికీ తెలిసిన విషయమే. ఆ ఆదివాసీలు ఎక్కడైనా ప్రపంచంలో ఏ దేశంలోనైనా సంపుతానని ప్రకటించడం ఉంటుందా? నేను చంపటానికి ఒక డేట్ పెడుతున్నాను అనే వైనం ఎక్కడన్నా ఉంటుందా? భారతదేశంలో 70 సంవత్సరాలలో ఇంకెవరైనా చేశారా? ఇది కేవలం బీజేపీ మాత్రమే చేయగలదు. బీజేపీ ఒక ప్రభుత్వాన్ని ఏలుతుంది అని మర్చిపోయింది. బీజేపీ నేను ఇంకా ఆర్ఎస్ఎస్ అనుకుంటుంది. నువ్వు భారత ప్రజానీకాన్ని పరిపాలిస్తున్నావు. భారతదేశానికి అత్యున్నతమైన స్థానం మీద కూర్చున్నావు. దానికి ఒక రాజ్యాంగం ఉంది. ఆ రాజ్యాంగం వెలుతురులో పరిపాలించాలనే పక్కకు పెట్టి ఇవాళ నీ ఫాసిస్ట్ విధానం, నీ మనువాదం, నీ ఆర్ఎస్ఎస్ సిద్ధాంతం ఏం చెప్తుందో అదే కదా మీరు చేస్తున్నది. ఈ దేశంలో